ఓ హత్య కేసులో చేయని తప్పుకు జైలు జీవితం అనుభవించాల్సి వచ్చిందని క్షమాభిక్ష ద్వారా విడుదలైన ఖైదీ పిట్టల నరేష్ అన్నారు. క్షమాభిక్షకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డి, జైలు శాఖ డీజీ సౌమ్య మిశ్రాకు ధన్యవాదాలు తెలిపారు. ఇకపై తాము ఏ పొరపాట్లు చేయబోమని అన్నారు. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తామంటున్న ఖైదీ పిట్టల నరేష్తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుమారుగా 91 మంది ఖైదీలకు ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. 91 మంది ఇవాళ నిజామాబాద్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నటువంటి నరేష్ ఇవాళ విడుదలవుతూ ఉన్నారు. నరేష్ ఏ కేసులో శిక్ష అనుభవించారు, ఆయనకు సంబంధించినటువంటి జైలు జీవితం ఏ విధంగా గడిచింది అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి నరేష్ ఉన్నారు. చెప్పండి, అసలు దాదాపుగా చాలా సంవత్సరాలుగా మీరు జైలు శిక్ష అనుభవించారు, ఇవాళ రిలీజ్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది? సార్, నాకు ఈ రిలీజు నాకు ఈ పునర్జన్మతో సమానం. నా పిల్లలు చిన్న ఉన్నప్పుడు నేను జైలు పాలయ్యాను. చేయని తప్పుకు 15 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించాను. ఈరోజు నాకు బయటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ జీవోకి నాకు ప్రసాదించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే గవర్నర్ సార్ గారికి, మన డీజీ మేడం సౌమ్య మిశ్రా గారికి నేను ఎప్పుడు నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఏ సంవత్సరం మీరు జైలుకి వచ్చారు, అసలు ఏ నేరంలో మీరు జైలు 2011లో నేను జైలుకి వెళ్ళాను. ఒక మర్డర్ కేసులో వెళ్ళాను. అది చేయని తప్పుకు నేను అనుమాన ఆరోపణలతోటి నేను ఈ 14-15 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన. ఇప్పుడు నేను బయటికి రావడం, నా కుటుంబం, నా పిల్లలు, ఈ రెండే ముఖ్యం. దయచేసి థ్యాంక్ యూ. చాలామంది చిన్న చిన్న విషయాలుగా బయట గొడవ పడుతూ ఉంటారు, క్రైమ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి మీరు జైలు జీవితం చూశారు, ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తాను, మనకు ఫస్ట్ ఓపిక అవసరం. 2 విషయాల్లో మనం నమ్ముకోవాల్సింది ఏంటంటే ఓపిక, ఇతరులపై ప్రేమ. ఈ రెండు, ఏదైనా ఆవేశం ఉన్నా కానీ మనం ఒక 2 నిమిషాలు ఆగితే ఎన్నో ఇన్సిడెంట్లు మనకు మార్గదర్శనం అవుతాయి. అదే మనకు సమాధానం చెప్తుంది. దయచేసి ఎవ్వరు కానీ తొందరపాటు వలన ఏ అఘాయిత్యాలకి ఎవరి మీద దాడిలకు ప్రయత్నించద్దు. థ్యాంక్ యూ. ప్లీజ్. 10 సంవత్సరాలు అనేది చాలా విలువైనటువంటి కాలం. ఆ కాలాన్ని మీరు పూర్తిగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారు. ఇది సెకండ్ చాప్టర్, రెండో జీవితం అని చెప్పాలి. ఎలా గడపబోతున్నారో, ఏ విధంగా ప్లాన్స్ ఉన్నాయి? నేను సార్, ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా భార్య పిల్లలు, వాళ్ళు నేను లేని లోటు ఇప్పటిదాకా వాళ్ళు ఎట్లా అనుభవించిండ్రో అది నేను జీర్ణించుకోలేకపోతున్నా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫోకస్ నా ఫ్యామిలీ మీద పెడతాను. వాళ్ళని ఎలా బతికించుకోవాలి, నా పిల్లలకు ఆలన పాలన ఎలా చూడాలి, వాళ్ళని ఎలా పోషించుకోవాలి, ఈ నాకు కనబడేటి ముఖ్య ఉద్దేశం అదొకటే సార్. జైల్లో అంతా కఠినంగా ఉంటారు జైలర్స్, తర్వాత జైలు సిబ్బంది అంటూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు జైలు జీవితం గడిపారు కాబట్టి లోపల ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? మా జైల్లో ప్రతి అడుగున సిబ్బంది మాకు సాయి సహకారాలు అందిస్తూ ఉంటారు. ఇంతటితో మీ జీవితం అయిపోలేదు నరేష్, ముందు ఇంకా ఉంది. మంచి నైపుణ్యాల పనులు నేర్చుకోండి, మీ కుటుంబానికి ఏదైనా ఆసరగండి. దయచేసి మీరు ఏంటంటే మేము మీకు జైలు సిబ్బంది కాదు, మీకు ఒక కుటుంబ సభ్యులు లెక్క మీకు మార్చి మీ కుటుంబానికి చేరడం మా ముఖ్య ఉద్దేశం అని వాళ్ళు మాకు ఎల్లవేళగా సాయి సహకారాలు అందిస్తారు సార్. ఎలాంటి నైపుణ్యాలు నేర్పించారు మీకు జైల్లో? ప్రింటింగ్ ప్రెస్ ఉంది, స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, తోట ఉంది, నర్సరీ ఉంది, అండ్ కిచెన్ ఉంది, చాలా వర్కులు ఉన్నాయి. చదువుకోవడానికి స్కూల్ ఉంది. ఎక్కడ కూడా మన టైం డిస్టర్బెన్స్ కాదు. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే అంత మనం ఏదో కోల్పోయినట్టు అవుతుంది. కనీసం లేలిముద్ర వాళ్ళు కూడా వాళ్ళ పేరు రాసుకొని బయటకు రావాలనే ముఖ్య ఉద్దేశం. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వానికి, ఆ తర్వాత గవర్నర్కు నరేష్ ధన్యవాదాలు చెప్తూ ఉన్నారు.